ఒకప్పటితో పోల్చితే రైతులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, పూల తోటలు సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్, మొగ్దంపూర్, నల్లగుంటపల్లి, తీగలగుట్టపల్లిలో బంతిపూల సాగు చేస్తున్నారు రైతులు. ఇతర సాధారణ పంటలతో పాటే బంతిపూలను కూడా పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇతర వాణిజ్య పంటలతో పాటు కొద్దిపాటి సాగు భూమిని ఈ బంతిపూలకు కేటాయిస్తున్నారు రైతులు. చాలా మంది ఎకరం నుంచి అరెకరం వరకు బంతి సాగుకు కేటాయిస్తున్నారు. సెప్టెంబర్ నెల నుంచే పూల పంట చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకుని సాగు చేస్తున్నారు. సెప్టెంబర్ తర్వాత పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంతిపూలకు బాగానే గిరాకీ ఉంటుంది. అందుకే సంక్రాంతి వరకు బంతిపూలు చేతికి వచ్చేలా రైతులు సాగు చేస్తున్నారు. అత్యంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. సీజన్లో బంతిపూలు కిలోకు రూ. 75 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నారు. ఇతర పంటలతో పోలిస్తే 2-3 రెట్లు అధిక ఆదాయం పొందుతున్నారు బంతిపూల రైతులు. ఇంట్లో తీసే బోనాల పండుగ డిసెంబర్ మాసంలోనే ప్రారంభమవుతుంది. దాంతో బంతిపూలకు డిమాండ్ పెరిగిందని, తద్వారా అధిక లాభాలు వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. దసరాకు, దీపావళికి, డిసెంబర్లో వచ్చే బోనాల పండుగకు, మళ్ళీ అయ్యప్ప పూజలకు చాలా ఇది ఉపయోగపడుతుంది. మాకు చాలా లాభం కూడా ఉన్నది. ఒక్కసారి పోయేది కాదు, ఒక 4-5 సార్లు కటింగ్లు వస్తాయి. ఇది అల్కటి పంట 45 రోజులకే స్టార్ట్ అవుతుంది క్రాపు. ఈ 4-5 సార్లు దింపినాం కాబట్టి మాకు ఇది 1,00,000 కంటే పైన వస్తున్నాయి, కానీ తక్కువ వస్తలేవు. ఇది అందరు పెట్టుకోవచ్చు రైతులందరూ. కేజీ మాత్రం దసరాకు ఎక్కువ రూ. 100 పోయింది. ఇప్పుడు మాత్రం 45 నుంచి రూ. 60 హోల్సేల్ ఉన్నది. అప్పుడు మాత్రం హోల్సేలే రూ. 100 పోయింది. ఇది మాత్రం అందరు పెట్టుకోవచ్చు, చాలా లాభం ఉంటుంది. 50,000 పెట్టుబడి పోయినా కానీ రూ. 1,00,000 ఆదాయం అయితే నాకు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే వచ్చింది. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ వస్తుండే, కానీ ఈసారి కొంచెం వర్షాలు ఎక్కువ వచ్చుట్ల మేము మల్చింగ్ వేసుకోలేదు, కొంచెం దిగుబడి తక్కువైంది. అయితే డ్రిప్ ఇరిగేషన్ ఉంటేనే బంతి సాగు చేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా మొక్క కాస్త పెరిగే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అలాగే మొదటి మొగ్గను ఖచ్చితంగా తెంచాలని, అలా చేస్తే బంతిపూల మొక్క మరింత ఏపుగా పెరిగి ఎక్కువగా కాస్తుందని చెబుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే బంతి సాగుకు పోకూడదు. ఒకసారి మొక్క నిలబడ్డదంటే మనకిక పడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకంగా మేము సాయంత్రం పూట సాగు చేసుకొని, దీనికి పురుగు వచ్చినా కూడా మనం ఇమామెత్రిన్ బెంజేటు, తెగుళ్ళు వస్తే నాటివో, కస్టోడియా అట్లాంటి మందులు కొట్టుకొని, మనకు ఎప్పుడైతే మొగ్గ వస్తుందో ఫస్ట్ మొగ్గ, దాన్ని మొదటిసారి తుంచేసుకోవాలి. అయితే రైతుకు ధైర్యం రాదు. అది తుంచేసుకోతే ఏమైందంటే అక్కడనే ఆగిపోయి పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఆ మొక్కలు ఫస్ట్ ఆ మొగ్గలు తుంచేసుకుంటే చెట్టు అనేది ఎస్టాబ్లిష్ అయ్యి మనకు చెట్టుకు 300 నుంచి 400 గ్రాముల పూలు వెళ్తేనే మనకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మాకు తెంపడానికి చెట్టు నిండా పూలు పూసిన తర్వాత మాకు బయ్యర్స్ వస్తేనేమో బయ్యర్స్కి ఇస్తాం, లేదా మాకు కరీంనగర్ లోకల్ దగ్గర ఉంటుంది కాబట్టి మేమే తెంపేసి అక్కడ అమ్ముకుంటాం. అప్పుడు మార్కెట్ రేట్ను బట్టి మనకు గిట్టుబాటు 50 నుంచి 60 రూపాయలు ఇట్లా మార్కెట్ అయితే ఒక 30 గుంటలలో మనకు 2 నుంచి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. మనకు ఒక 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఆదాయంలో మనకు 1,00,000 రూపాయల దాకా మనకు ఖర్చు వస్తుంది. కాబట్టి నికర ఆదాయం ఒక 1,00,000 రూపాయల వరకు మనకు వస్తుంది. ఇక సెకండ్ దీపావళి అనేది మనకు ఆప్షన్. అది దీపావళికి మనకు కిలో 40 నుంచి 30 రూపాయలు పోయినా కూడా అది అదనపు పంట కాబట్టి అవి ఒక 50-60 వేలు వస్తాయి. ఎటు చేసి రైతుకు మాత్రం ఒక 1,00,000 రూపాయలు అయితే ఒక పంట మీద 3 నెలల మిగులుబాటు అవుతుంది.